హైదరాబాద్ మహానగరం రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతూ తన రూపురేఖలను మార్చుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు విస్తరించిన ఈ నగరంలో పారిశ్రామిక రంగం విస్తరణతో పాటు ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో దేశ విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు కూడా నగరంలో ఏర్పడటంతో చదువు కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితుల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యను తగ్గించేందుకు మరియు ఉద్యోగులు, విద్యార్థులు సులభంగా ప్రయాణించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA ఇప్పటికే మెట్రో రైలు సేవలను ప్రారంభించింది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో నెట్వర్క్ను మరింత విస్తరించాలనే నిర్ణయం తీసుకుంది. 2050 నాటికి హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ను మొత్తం 556.6 కిలోమీటర్లకు పెంచే లక్ష్యాన్ని HMDA నిర్దేశించింది. ప్రస్తుతం సుమారు 70 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు పనిచేస్తుండగా రెండో దశలో మరో 150 కిలోమీటర్ల విస్తరణకు అనుమతులు లభించాయి. అదేవిధంగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS నెట్వర్క్ను 336.4 కిలోమీటర్లకు, రోడ్ల నెట్వర్క్ను 19,352 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో నగరంలో 120 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మరియు స్కై వాక్లు నిర్మించాలనే ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. అలాగే నగరం మధ్యలో ప్రవహించే మూసీ నదిపై 29 కొత్త వంతెనలను నిర్మించనున్నారు. అదనంగా 34 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 16 రైల్వే అండర్ బ్రిడ్జ్లు, 8 ఎలివేటెడ్ రోడ్లు కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది. 2050 నాటికి ప్రత్యేక బస్సు మార్గాల కోసం 48 కిలోమీటర్ల బస్సు కారిడార్లు ఏర్పాటు చేయడం, అలాగే 7 అంతర్రాష్ట్ర బస్సు మరియు ట్రక్ టెర్మినల్స్ నిర్మించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ మొత్తం సమగ్ర రవాణా ప్రణాళికను అమలు చేయడానికి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని HMDA అంచనా వేస్తోంది. నగర భవిష్యత్ అభివృద్ధి కోసం ఈ ప్రణాళిక ఎంతో కీలకమని అధికారులు భావిస్తున్నారు.